కూటమి పాలనలో కరెంటు బిల్లులు భారంగా మారాయి. నెల నెల వస్తున్న బిల్లును చూసి బెంబేలెత్తిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లోని సామాన్య మధ్యతరగతి ప్రజలు. కూలి పనులు చేసుకునే తమకు పెంచిన విద్యుత్ ఛార్జీలు గుదిబండగా మారాయంటున్నారు. ఓవైపు సంక్షేమ పథకాల్లో కోత, మరోవైపు విద్యుత్ బిల్లుల మోత అని ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో పేదోడి పరిస్థితి దయనీయంగా మారింది. ఓట్లేయండి తమ్ముళ్ళు, అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచం, పైగా తగ్గిస్తాం, నేను గ్యారంటీ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది. కరెంటు ఛార్జీలు తగ్గించకపోగా విపరీతంగా పెంచేసింది. బిల్లుల రూపంలో ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తోంది కూటమి సర్కార్. వాడకం తక్కువగా ఉండే శీతాకాలంలోనే కరెంటు బిల్లులు షాక్ కొడుతూ ఉంటే వేసవిలో బిల్లులు ఎలా వస్తాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక 200 యూనిట్ల వరకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది. పేదవారికి ఇస్తున్న ఉచిత విద్యుత్ను చంద్రబాబు తీసేశారు. పైగా మోయలేని విద్యుత్ బిల్లులతో బీద వర్గాలను బాధిస్తున్నారు. ఓవైపు కరెంటు కోతలు, మరోవైపు ఛార్జీల మోతతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఇది మల్కి మహమ్మదాపురం, ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంది ఈ గ్రామం. ఈ పల్లెలో ఉండేవారంతా పేద మధ్యతరగతి వారే. కూలీనాలి పనుల కోసం సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఈ అవ్వ పేరు సింగారవు పాపమ్మ. ఈమె భర్త చుక్కయ్య. 2 కుమారులు చనిపోవడంతో పిడికెడు మెతుకుల కోసం 7 పదుల వయసులోనూ పని మనిషిగా చేస్తూ ఒంటరిగా బతుకుతోంది. పగలంతా వేరే ఇళ్లలో పనిచేసి రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుతోంది. ఒక ఫ్యాను, సెకండ్ హ్యాండ్లో కొన్న చిన్న టీవీ, ఓ లైట్ మినహా ఆమె ఇంట్లో మరో విద్యుత్ ఉపకరణం లేదు. కానీ నవంబర్ నెల విద్యుత్ బిల్లు ఏకంగా 1345 రూపాయలు వచ్చింది. బిల్లు చూసి గుండె ఆగినంత పనైందని పాపమ్మ సాక్షితో తన గోడు వెళ్లబోసుకుంది. ఎవరో ఇంకిద్దరు సార్లును ఆయన లైన్ మీద వచ్చారండి. నన్ను కట్టమన్నారండి. సర్లేండి చూద్దాంలేండి అని అన్నానండి. నా పరిస్థితి ఏ రకంగా ఉందండి. నేను ఎక్కడ తెచ్చి కడతానండి? ఇంతవరకు ఓపు చేసుకుని అలాగే కట్టానండి. ఇప్పుడు నేను కట్టలేకపోతున్నాను. తింటాక తిండి కూడా ఉండలేదండి. బళ్ళు అన్నం తెచ్చుకు తింటున్నానండి. ఇలాగే వీటికే కడుతున్నానండి. నా జీవితం అంతా కరెంటు బిల్లుకి అయిపోయిందండి. గ్రామంలో ప్రతి ఇంటిలోనూ అధికంగా వచ్చిన కరెంటు బిల్లుల బాధ కనిపిస్తోంది. కూలీనాలి పనులు చేసుకునే తమకు ఇంత బిల్లులు చెల్లించడం తమ వల్ల కాదంటున్నారు. కరెంటు బిల్లులు కట్టకుంటే మీటర్లు, ఫీజులు తీసుకువెళ్తున్నారని వాపోతున్నారు గ్రామానికి చెందిన జోసెఫ్. ఇంచుమించు 2023 కానీ 70,000 రూపాయలు దాకా కట్టానండి. ఇప్పటికీ మాకు అదే బిల్లు వస్తుంది. ఇంక మేము అలాగే కడతా ఉన్నాం. మీటర్ కూడా చాలాసార్లు తీసుకెళ్లారండి. ఫీజు కూడా పట్టుకుపోయారు. లైన్ మ్యాన్ గారు తమ్మ ఎక్కి చాలాసార్లు కట్ చేశారు. నాకు చిన్నపిల్లలు ఉన్నారండి. ఆయన చాలాసార్లు బతులాడాను. ఆయన ఇంతవరకు మాకు పిల్లలు ఉన్నారు కూడా చూడకోకుండా ఆయన ఫీజు పట్టుకెళ్ళిపోవడం. ఉచిత విద్యుత్ స్కీమ్ కోసం అర్జీ పెట్టుకున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఇక్కడి ఎస్సీ ఎస్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా మీటర్లు తీసేస్తూ విద్యుత్ శాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని చెబుతున్నారు. మీటర్లు ఎంత తేడా ఉంటే మీరు కాగితం పెట్టుకుంటే మీటర్ మారుతాను అని అంటున్నాడండి. మళ్ళీ డబ్బులు కట్టాలంటున్నాడు. మాకు సబ్సిడీ వస్తలేదండి. సబ్సిడీ అసలు వస్తలేదండి. డబ్బులే కడతామేనండి. 100 పెడితే 100 అండి. ఈ లైన్ మెన్ గారు సబ్సిడీ అయితే కొంచెం మాకేదో భారం తగ్గుద్దని కదండి. 700 600 ఇలా వచ్చేస్తుందండి. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు తోడు మరోవైపు ఎడాపెడా విద్యుత్ కోతలు గ్రామస్తులను కలవరపెడుతున్నాయి. రోజు రాత్రి 2 గంటల నుంచి 3 గంటల పాటు సరఫరా నిలిపివేయడంతో అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. ఎస్టీ ఎస్సీలు బలిగిన వర్గాలకు కూడా న్యాయం చేయమని, వాళ్ళకందరికీ 200 యూనిట్ సబ్సిడీ ఇవ్వమని కోరుకుంటున్నాం. కరెంటు నైటు ఏ టైం తీస్తున్నాడో కూడా తెలుస్తుంది. గట్టిగా లైన్ మ్యాన్ గారికి ఎవరికైనా ఫోన్ చేసి అడిగితే ఇక్కడ వైర్ తెగిపోయిందండి, ఆ వైర్ కోసం ఎత్తుకుంటున్నామని అంటున్నారు. ఒక్కోసారి 3ంటికి వస్తుంది, ఒక్కోసారి 4ంటికి వస్తుంది చెప్పలేం. ఇచ్చిన ఏ హామీని ఇంతవరకు అమలు చేయని కూటమి ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత మొదలైంది. కూటమి నేతలకు ఓటేసి తప్పు చేశామన్న భావన ప్రజల్లో మొదలైంది.